పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. త్వరలోనే చైల్డ్ కేర్ సెంటర్ని కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే ఆసుపత్రిలో ఎలాంటి అవసరాలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. ఎలా ఉంది ప్రజల్లో ఎలాంటి రిపోర్ట్ వెళ్తుందో ప్రభుత్వం మీద, ప్రభుత్వ హాస్పిటల్ అంటే రెస్పాన్సిబిలిటీగా ఉన్నారా లేదనే దాని మీద చూడడానికి రావడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు సాటిస్ఫాక్షన్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక డయాలసిస్ పేషెంట్లు పెరుగుతూ ఉన్నారు, నీడ్ ఉంది. ఎంపీ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. దానికి కూడా మనకి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని ప్రామిస్ చేశారు. దాని కొత్త బిల్డింగ్లు ఎక్కడ పెట్టాలని చూడడం కోసం రావడం జరిగింది. కొత్త బిల్డింగ్ కూడా, హాస్పిటల్ బిల్డింగ్ కూడా త్వరలో ప్రారంభోత్సవానికి ఒక 3-4 నెలల్లో చేసే ప్రయత్నాలు కూడా మనం దగ్గర ఉండి చేయాలనే ఆలోచనతో మరి ఉన్నటువంటి అందరూ మనం పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా నా దృష్టిలో పెట్టండి, సూపరింటెండెంట్ గారు చెప్పండి, లేదా నా దగ్గర రండి. ఇమీడియట్ గా సాల్వ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ నా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయిస్తాను. దానికి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి, ఖచ్చితంగా మన టీం రెస్పాండ్ అవుతుందని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వ హాస్పిటల్ మన హాస్పిటల్, మనకు సేవలు చేయడానికి ఉన్నదనే విషయాన్ని మీరు మర్చిపోవాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీతో పాటు